మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామం శివారులో గల జల హనుమాన్ మరియు ఎల్లమ్మ మందిరాలలో అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు పడి హుండీలో ఉన్న డబ్బులు దోచుకెళ్లారు. గత 2 నెలల క్రితం కూడా దొంగలు పడి హుండీలలో ఉన్న డబ్బులు తీసుకెళ్లి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నందున పోలీస్ శాఖ వారు ఆలయాల వద్ద నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రత్యేక నిఘా పెట్టి దొంగలను వెంటనే పట్టుకుని శిక్షించగలరని, దేవాలయాల హుండీలు భద్రత పట్ల చొరవ చూపాలని గ్రామ సర్పంచ్ గుండె శివకుమార్ మరియు అర్చకులు రాజు ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేశారు. మన పెద్ద చింతకుంట జల హనుమాన్ గుడి వద్ద ఎందుకో దొంగలు తరచుగా ఒక నెల 15 రోజులకి ముందు కూడా పడ్డారు. అప్పుడు కూడా 2 గల్లలు వెళ్ళగొట్టి ఉన్న డబ్బులు తీసుకెళ్ళారు. ఇంకోటి రాత్రి కూడా ఇక 5-6 గంటల దాకా మా పంతులు ఉన్నారు. నేను కూడా 10 గంటలకు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాను. మళ్ళీ మబ్బులు 4 గంటలకు ఇంటికి పోయినా కానీ నేను గుడికాడ చూడలేను. అయితే హనుమాన్ గుడి యొక్క తాళాలు వెళ్ళగొట్టి ఆ గల్లపెట్ట తెచ్చి బయటేసి ఆ గల్లపెట్ట వెళ్ళగొట్టి అందులో ఉన్న డబ్బులు తీసుకురు. ఇంకోటి ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న కూడా గల్లపెట్ట వెళ్ళగొట్టి అందులో ఉన్న డబ్బులు దోచుకెళ్ళరు. అది కాకుండా కూడా మన రూమ్ ఉండే ఇక్కడ ఆ రూమ్ తాళం వెళ్ళగొట్టి అందులో సామాన్ ఉంది. సామాన్ ఏం తీసుకుపోయినట్టు గుర్తుంది. ఆ సామాన్ ఉన్న తాళం రూమ్ వెళ్ళగొట్టి అది కూడా తీసుకుపోయారు. తరచుగా నెల 15 రోజుల్లో ఇది రెండోసారి. సీసీ కెమెరా కూడా వీక్కపోయారు ఇంత ముందు ఉంటే కూడా. కాబట్టి దీనికి పోలీసు వాళ్ళు తగు చర్య తీసుకుంటే బాగుంటుందేమని మా గుడి తరపున, ఆలయ తరపున, మేమందరం గ్రామం తరపున మీ అందరికీ మనవి ఇస్తున్నామని మా యొక్క మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.